షాంపూస్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందా? షాంపూస్ వలన హెయిర్ ఫాల్ తగ్గదండి. షాంపూ అన్నది జస్ట్ ఏంటంటే మనకు హెయిర్ మీద స్కాల్ప్ మీద అక్యుములేట్ అయిన గ్రీజ్ని వాష్ చేయడానికి. పోస్ట్ షాంపూ ఏదైతే కండిషనర్ యూస్ చేస్తారో జనరల్గా ఈ కండిషనర్స్ అంటే ఏంటి, ఒక రకమైన గ్రీజ్ అనమాట, అదొక పొమేడ్. ఆ హెయిర్ని ఏదైతే ఫ్రిజీ స్టేటస్ నుంచి దాన్ని ఏవి తీసుకుంటే ముఖ్యంగా మల్టీవైటమిన్స్ అనేది అన్ని కలిపి ఒకటే ట్యాబ్లెట్లో తీసుకుంటే మంచిదా, లేకపోతే హెయిర్కి సంబంధించి సపరేట్గా తీసుకోవాల్సిన వైటమిన్స్ ఉన్నాయా? హెయిర్కి సంబంధించి మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఇలా చాలా ఎలిమెంట్స్ అవసరం ఉంది. నాట్ వన్ సింగిల్ ఏజెంట్ విల్ ప్రమోట్ హెయిర్ రీగ్రోత్ లైక్ స్టాండలోన్ బయోటిన్ హెయిర్ రీగ్రోత్. ఏ కైండ్ ఆఫ్ మెడికేటెడ్ డైస్ అని ఏదైతే ఉన్నాయో అవి సజెస్టబుల్లా? సో జనరల్గా అమోనియా ఫ్రీ డైస్ అంటారు, కానీ దాంట్లో అమోనియాని రీప్లేస్ చేయడానికి 20 అదర్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ వర్స్ దాన్ అమోనియా యూజ్ చేయబడతాయి. సో దట్ ఈస్ వై వీ నీడ్ టు చెక్ ది ఇంగ్రీడియంట్స్. మీ అందరికి ఇప్పటికే అవగాహన ఉంటుంది, హెల్మెట్, షాంపూస్, సల్ఫేట్ ఉన్న షాంపూస్, అలాగే బయట పొల్యూషన్ మన హెయిర్ ఫాల్కి ఎంత ప్రముఖ కారణాలు. కానీ ఇందులో ఏది ఎక్కువ హాని చేస్తుంది? ఏదైనా మ్యాజిక్ ఫుడ్ ఉందా మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి? దాని గురించి మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు డాక్టర్ వాణి గారు ఫ్రమ్ క్లియో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. నమస్తే. హలో అండి, నమస్తే హర్షిని. ఇవన్నీ పొల్యూషన్ వల్ల మనకి హెయిర్ ఫాల్ జరుగుతుందని తెలుసు, బట్ వీటన్నిటిలో కల్లా ప్రథమంగా ఉన్నది ఏంటి, మెయిన్ కల్ప్రిట్ ఏది మన ముఖ్యంగా హెయిర్ ఫాల్కి? హెయిర్ ఫాల్ అన్నది సర్వసాధారణం. ఇప్పుడు మెన్లో కానీ ఉమెన్లో కానీ అవి డిఫరెంట్ రీజన్స్ మూలాన వస్తాయి అన్నమాట. మెన్లో అయితే దాన్ని ప్రధానంగా హార్మోనల్, అది ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. తర్వాత న్యూట్రిషనల్ అయి ఉండొచ్చు. తర్వాత మీరు చెప్పిన పొల్యూషన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఫ్రిక్షనల్ ఏదైతే హెల్మెట్స్ వాడటం మూలాన కానివ్వండి, హార్డ్ వాటర్ ద్వారా కానివ్వండి, లాస్ అన్నది ఉంటుంది. అదే ఉమెన్లో అయితే అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. యంగర్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో ప్రైమరీగా వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. వన్స్ దే స్టార్ట్ రీచింగ్ అడోలసెన్స్, అప్పుడు హార్మోన్ ప్రభావం అన్నది హెయిర్ లాస్కి ప్రధాన కారణం. ఏదైతే మనం పీసీఓడి గురించి డిస్కస్ చేసామో అది అడోలసెన్స్ ఏజ్ నుంచి వాళ్ళకి పీసీఓడి ఇంబ్యాలెన్స్ మూలాన కూడా హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ అడోలసెన్స్ ఏంటంటే ఉమెన్లో యూత్ పీరియడ్, ఆ యూత్ పీరియడ్లో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ మూలాన లేదా హార్మోనల్ చేంజెస్ మూలాన పోస్ట్ ప్రెగ్నెన్సీ హెయిర్ ఫాల్ అన్నది కామన్. సో బేబీ ఫీడింగ్ వరకు కూడా దే యూజువల్లీ హ్యావ్ దిస్ హెయిర్ లాస్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం లేట్ ఏజ్లో వస్తే ఏంటంటే అగైన్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఫ్లక్చువేషన్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాం అనమాట దాన్ని. సో బాడీలో ఏదైతే ఒక లేడీ ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ బాడీలో ఫెమేల్ హార్మోన్ అన్నది ఫెమినైజేషన్ తగ్గుతుంది అనమాట. ఈ మేల్ హార్మోన్ లెవెల్స్ కొంచెం రేజ్ అవుతాయి. దాని మూలాన ఏంటంటే వాళ్ళకు ఆ ప్యాటర్న్లో హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది. అది ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాం. సో ఉమెన్లో ప్రైమరీగా హార్మోనల్ రూల్ చేస్తుంది, హార్మోనల్ అండ్ న్యూట్రిషన్. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ ఏవైతే చిన్న ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకున్నామో, స్ట్రెస్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, హార్డ్ వాటర్ కానివ్వండి, హెల్మెట్ వలన వచ్చే ఫ్రిక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని రీజన్స్గా యాడ్ అవుతాయి. షాంపూస్, ఇప్పుడు మార్కెట్లో ఉన్న షాంపూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల హెయిర్ ఫాల్ ఆగుతుంది. ఈ షాంపూ వాడితే హెయిర్ ఫాల్ ఆగుతుంది. షాంపూస్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందా? షాంపూస్ వలన హెయిర్ ఫాల్ తగ్గదండి. షాంపూ అన్నది జస్ట్ ఏంటంటే మనకు హెయిర్ మీద స్కాల్ప్ మీద అక్యుములేట్ అయిన గ్రీజ్ని వాష్ చేయడానికి యూస్ చేసే లిక్విడ్ డిటర్జెంట్, అదొక షాంపూ. దాన్ని షాంపూ అంటాం మనం. సో ఈ షాంపూస్ ఎప్పుడైనా మైల్డ్వి చూస్ చేసుకోవాలి. హార్ష్ షాంపూస్, ఫ్రాగ్రెన్స్ ఎక్కువ ఉండడము, సల్ఫేట్స్ ఎక్కువ ఉండడము, ఇలాంటి షాంపూస్ యూస్ చేయడం వలన హెయిర్ అనేది రఫ్గా అయిపోయి ఫ్రిజీగా అయిపోయి హెయిర్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న షాంపూలో ఫ్రేగ్రెన్స్ ఉండకూడదు, అది ఫస్ట్. ఇంకొకటి సల్ఫేట్స్ ఉండకూడదు. ఈ రెండు లేకుండా ఉంటే వీ కెన్ కన్సిడర్ దట్. వీ కెన్ కన్సిడర్ యూజింగ్ మైల్డర్ షాంపూస్. యాక్చువల్గా మెడికల్ గ్రేడ్ షాంపూస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో ఏదైతే హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అవసరమో లైక్ కెఫీన్ కానివ్వండి, బయోటిన్ కానివ్వండి, ఫైల్ పర్డక్టేజ్ ఇన్హిబిటర్స్ కానివ్వండి, ఇలాంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ అవుతాయి. సో అవి హెయిర్ లాస్ని తగ్గిస్తాయి అన్నమాట. ఓకే, సూపర్. సో ఈసారి మీరు షాంపూ కొనేటప్పుడు సల్ఫేట్ లేకుండా, మనకి ఫ్రేగ్రెన్స్ లేకుండా అండ్ మైల్డ్ షాంపూస్ వాడితే సరిపోతుంది. వాళ్ళకి హెయిర్ లాస్ అనేది కొంచెం తగ్గించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. అవునండి. పోస్ట్ షాంపూ ఏదైతే కండిషనర్ యూస్ చేస్తారో జనరల్గా ఈ కండిషనర్స్ అంటే ఏంటి, ఒక రకమైన గ్రీజ్ అనమాట, అదొక పొమేడ్.
ఆ హెయిర్ని ఏదైతే ఫ్రిజీ స్టేటస్ నుంచి దాన్ని స్ట్రైట్ అండ్ స్మూత్ స్టేటస్కి తీసుకురావడానికి దాంట్లో హెవీ కండిషనింగ్ ఏజెంట్స్ యూస్ చేయబడతాయి. సో ఈ హెవీ కండిషనర్స్ మూలాన ఏమవుతుందంటే ఆ స్కాల్ప్లో అడిషనల్ గ్రీజ్ యాడప్ అయిపోయి ఆ గ్రీజ్ ఉన్న చోట అక్కడ ఉండే కొలోనియల్ ఫంగస్ లాంటిది గ్రోత్ ఎక్కువగా చెందుతుంది. దాని మూలాన చిన్న డాండ్రఫ్ సమస్యలు రావటము, ఇచ్చింగ్ రావటము, అలాగే ఆ పెంటప్ పైన గ్రీజ్ కానీ అండ్ అక్యుములేటెడ్ ఆ స్కాల్ప్ టిష్యూ అదంతా కూడా ఉండటం మూలాన ఇన్ఫెక్షన్స్ రావడము, హెయిర్ లాస్ అనేది వర్సన్ అవుతుంది. సో మెడికల్ గ్రేడ్ కండిషనర్స్ ఏంటంటే జనరల్లీ ఇవి ఎయిమ్ అట్ ద రూట్ స్ట్రెంత్ అనమాట. నార్మల్గా షాంపూస్ కానీ ఇవి కానివ్వండి. సో మనం మార్కెట్లో చూసే ఈ హెవీ కండిషనింగ్ షాంపూస్ కానివ్వండి, కండిషనర్స్ కానివ్వండి, వీ డోంట్ సజెస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్డ్ వాటర్ ఉన్న ఏరియాలో నివసిస్తున్న వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? హార్డ్ వాటర్ వల్ల చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది వాళ్ళకి అవుతూ ఉంటుంది. హార్డ్ వాటర్ అనేది ఏంటంటే దాంట్లో ఉన్న మినరల్స్ లెవెల్స్ కానివ్వండి, కాల్షియం లెవెల్స్ కానివ్వండి అధికంగా ఉండడం అనమాట. సో ఇలాంటి హార్డ్ వాటర్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ అనేది రఫ్ అవుతుంది, దాని టెక్స్చర్ రఫ్ అవుతుంది. టెక్స్చర్ రఫ్ అవ్వడం, ఫ్రిజీ అవ్వడం మూలాన, ఫ్రిక్షన్ మూలాన హెయిర్ లాస్ అవుతుంది అనమాట. జనరల్గా వాటర్ సాఫ్ట్నర్స్ అన్నది యూస్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మన యుఎస్ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో వాటర్ సాఫ్ట్నర్స్ అన్నది ఇట్స్ అ జాయింట్ బిజినెస్ అనమాట. ఫర్ హెయిర్ లాస్ దే ఆర్ ప్రమోటింగ్ వాటర్ సాఫ్ట్నర్స్ మోర్ దాన్ ఎనీ అదర్ మెడికేషన్స్ ఆర్. అంటే వాటర్ సాఫ్ట్నర్ అంటే ఏంటి? వాటర్లో వేస్తామా అది? లేదండి, ఫిల్టర్ లాంటిది. సో ఆ ఫిల్టర్స్ ఉపయోగించడం మూలాన ఏవైతే హెవీ మినరల్ డిపాజిట్స్ కానీ అవి కానీ ఉంటాయో అవన్నీ కూడా రెసిడ్యూ కింద రిమూవ్ చేయబడతాయి. అదే మన ఇప్పుడు ఆర్ఓ వాటర్స్ ఉన్నాయి కదా, సేమ్ అలాంటిది అనమాట. అలాంటి టెక్నాలజీస్, డిఫరెంట్ టెక్నాలజీస్. ఓకే, సో వీళ్ళకైతే ఇంకా తప్పదు, హార్డ్ వాటర్ ఉన్న ఏరియాలో ఉంటున్న వాళ్ళకైతే సాఫ్ట్నర్స్ యూస్ చేయడం అనేది తప్పనిసరి. సాఫ్ట్నర్స్ యూస్ చేయడం వలన చాలా బెనిఫిట్ ఉంటుంది. ట్రాపికల్గా అప్లై చేసే కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి హెయిర్ గ్రోత్ కోసం, హెయిర్ ఫాల్ ఆపడానికి కోసం. కానీ మార్కెట్లో చాలా ఉన్నాయి. దాంట్లో ఏవి ఉంటే దాంట్లో అది బెస్ట్, కొన్ని ఇవి ఉంటే కనుక అవాయిడ్ చేయండి అని చెప్పగలిగినవి ఏమైనా ఉన్నాయా? ఓకే, హెయిర్ రీగ్రోత్కి సంబంధించి చాలా మాలిక్యూల్స్ ఉన్నాయండి. లైక్ ప్రధానంగా ద గోల్డెన్ మాలిక్యూల్ అనేది మినాక్సిడిల్, తర్వాత కెపెక్సిల్, ప్రోకాపిల్, రిడెన్సిల్, ఇలా చాలా మాలిక్యూల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మినాక్సిడిల్ అనేది ఎప్పుడంటే రెసిస్టెంట్ హెయిర్ లాస్ ఉంటుందో అప్పుడు యూస్ చేస్తాం. జనరల్గా మినాక్సిడిల్ యాక్షన్ రావడానికి కూడా 8 to 10 weeks పడుతుంది. అది ఎంబటే కానీ మనకి రిజల్ట్స్ రావు. సో ఈ మినాక్సిడిల్ ఎప్పుడైతే యూస్ చేస్తామో ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ఆన్ లాంగర్ రన్ అనమాట. అంటే జనరల్లీ 8 to 10 months కానీ మినిమం 1 year కానీ యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ లైఫ్ లాంగ్, ఇన్ కేస్ ఆఫ్ మేల్ ప్యాటర్న్ బాల్డింగ్ అయితే లైఫ్ లాంగ్ మినాక్సిడిల్ యూస్ చేయాల్సి ఉంటుంది. సో ద అదర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో రిడెన్సిల్, కెపెక్సిల్, ప్రోకాపిల్, అనాగేన్, ఇలాంటి మాలిక్యూల్స్ మనం మినాక్సిడిల్కి ఆల్టర్నేటివ్గా మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ మాలిక్యూల్స్ ఏంటంటే కంపేర్ టు మినాక్సిడిల్ కొంచెం మనకి ఎప్పుడైతే మినాక్సిడిల్ అవాయిడ్ చేయాలనుకుంటున్నామో లాంగర్ రన్లో వీ డోంట్ వాంట్ టు యూస్, దెన్ వీ కెన్ గో ఫర్ ద ఆల్టర్నేటివ్ మాలిక్యూల్స్. ఈ ఆల్టర్నేటివ్ మాలిక్యూల్స్ యూస్ చేసినట్లయితే దట్ విల్ బెనిఫిట్ ద హెయిర్ రీగ్రోత్ అనమాట. ఓకే, సూపర్. ఇప్పుడు మల్టీవైటమిన్స్ అంటున్నారు కదా, ఏవి తీసుకుంటే ముఖ్యంగా మల్టీవైటమిన్స్ అనేది అన్ని కలిపి ఒకటే ట్యాబ్లెట్లో తీసుకుంటే మంచిదా, లేకపోతే హెయిర్కి సంబంధించి సపరేట్గా తీసుకోవాల్సిన వైటమిన్స్ ఉన్నాయా? ఓకే, హెయిర్కి సంబంధించి మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఇలా చాలా ఎలిమెంట్స్ అవసరం అండి. నాట్ వన్ సింగిల్ ఏజెంట్ విల్ ప్రమోట్ హెయిర్ రీగ్రోత్. లైక్ స్టాండలోన్ బయోటిన్ హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ అవ్వదు. సో దేర్ ఆర్ మెనీ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ లైక్ బయోటిన్ కానివ్వండి, కాల్షియం, జింక్, సో సెలీనియం, ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా వీ నీడ్. కొలాజన్, ప్రోటీన్, ఇలా చాలా అవసరం అవుతాయి. సో వెన్ యూ ట్రై కన్జ్యూమింగ్ ఆల్ ఆఫ్ ఇట్ ఇన్ వన్ గో, అది బాడీ దాన్ని అబ్జార్ప్షన్ అంత క్లియర్గా ఉండదు. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్. సో నవడేస్ ఏంటంటే మనకి సైక్లికల్ న్యూట్రిషన్ అనే కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో ఆ కిట్లో ఎలా ఉంటుందంటే సండే యూ టేక్ బయోటిన్, మండే యూ టేక్ ఐరన్, ట్యూస్డే యూ టేక్ కాల్షియం, థర్స్డే యూ టేక్ సెలీనియం, ఇలా డివైడ్ అయ్యి ఉంటాయన్నమాట. సో ఆ ప్రాసెస్ మూలాన సైక్లికల్ న్యూట్రిషన్ అనేది ఇట్ ఈస్ ద స్టడీడ్ అపాన్ ప్రాసెస్. సో అది హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ దాన్ టేకింగ్ all the supplements in a go. And apart from that, actually generally I don't suggest supplements just like that randomly తీసుకొడం I don't suggest. Only when you need it, when there is a deficiency, then we suggest supplementation. ఓకే, సో ఈ సప్లిమెంట్స్ కూడా వైటమిన్స్ కదా, అంటే ఇది మంచిది ఆరోగ్యానికి, అడపదడప ఒకటి వేసేసుకుందాం అన్నది అయితే లేదండి, వీ షుడెంట్ ఫాలో. లేదండి, జనరల్గా ఏడీఈకే అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. అవి ఫ్యాట్లో ఎక్కువ కాలం స్టోరేజ్ ఉండిపోతుంది. ఎక్కువ కాలం ఎప్పుడైతే వైటమిన్ లెవెల్ ఎక్కువగా స్టోరేజ్ అవుతుందో దట్ విల్ లీడ్ టు టాక్సిసిటీ.
ఆ టాక్సిసిటీ మూలాన కూడా మనకి హెయిర్ లాస్ వస్తుంది అనమాట. సో జనరల్లీ వీ షుడ్ టేక్ ద వైటమిన్ ఏదైతే ఉందో రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అని ఉంటుంది, దాని ప్రకారంగా వీ హ్యావ్ టు టేక్ ఇట్ అనమాట. సో విన్నారు కదండి, వైటమిన్స్ కదా బలం కదా అని చెప్పి వాటిని బట్టాలు మింగినట్టు మింగద్దండి. వాటికి కూడా ఎక్కువ అయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. సో గమనించి మీరు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని మీకు అవసరం అయితేనే వాడండి. నార్మల్గా చిన్న ఏజ్ నుండి ఇప్పుడు పెద్ద ఏజ్ అందరూ వాడుతున్నది హెయిర్ కలరింగ్, డైయింగ్. సో డైయింగ్ అనేది హెయిర్ ఫాల్కి ఎంత అంటే సపోర్టివ్గా ఉంటుంది. హెయిర్ డైస్ అన్నది చాలా కామన్ అయిపోయిందండి. ప్రెసెంట్ ఉండే కాన్సెన్సస్ ప్రకారం ఏంటి అంటే అబౌట్ 25 గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఇస్ టేకెన్ as నార్మల్. బిలో 25 ఏజ్ గ్రూప్ వాళ్ళకి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఇస్ యాక్చువల్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనమాట. ఆ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఎందుకు వస్తుందని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఐదర్ B12 డెఫిషియన్సీయా, లేకపోతే థైరాయిడ్ డిస్టర్బెన్స్ జరుగుతుందా, లేకపోతే జెనెటిక్స్ మూలాన వాళ్ళకి ఆ గ్రేయింగ్ వస్తుందా, ఫస్ట్ అది చూసుకోవాలన్నమాట. ఎర్లీ ఏజ్లో వెన్ ద రూట్ కాజ్ ఇస్ ఐడెంటిఫైడ్ ఇట్ కెన్ బి రివర్సబుల్ టు ఎన్ ఎక్స్టెంట్. సో వెన్ ఇట్ ఈస్ నాట్ రివర్సబుల్ మోస్ట్ ఆఫ్ దెమ్ యూజ్ దీస్ హెయిర్ డైస్ అన్నది కామన్గా యూజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఫర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ స్ట్రీకింగ్ పర్పస్, ఫర్ కలరింగ్ అండ్ ఆల్ దట్. ఈ హెయిర్ డైస్ అన్నది ఏంటంటే దాంట్లో కొన్ని బ్లీచెస్ కూడా యూజ్ చేయబడతాయి. ఆ బ్లీచ్ యూజ్ చేయడం మూలన ఆ హెయిర్ షాఫ్ట్ అన్నది వీక్ అయిపోతుంది. ద షాఫ్ట్ స్ట్రక్చర్ బికమ్స్ పోరస్ అనమాట, అంటే చిల్లులు పడినట్టుగా అవుతుంది. దాని మూలాన హెయిర్ బ్రేకేజ్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అండ్ హెయిర్ లాస్ జరుగుతుంది అనమాట. సో ఏది సజెస్టబుల్ డైయింగ్లో, అంటే ఏ కైండ్ ఆఫ్ మెడికేటెడ్ డైస్ అని ఏదైతే ఉన్నాయో అవి సజెస్టబుల్లా, లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద సెలూన్లో కూడా మన నార్మల్గా బ్యూటీ పార్లర్స్లో కూడా చిన్న చిన్నవి కదా, పెద్ద పెద్ద వాటిలో కూడా ఇది దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవండి అని చెప్పి ఇస్తుంటారు, అవి సజెస్టబుల్? సో జనరల్గా అమోనియా ఫ్రీ డైస్ అంటారు, కానీ దాంట్లో అమోనియాని రీప్లేస్ చేయడానికి 20 అదర్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ వర్స్ దాన్ అమోనియా యూజ్ చేయబడతాయి అన్నమాట. సో దట్ ఈస్ వై వీ నీడ్ టు చెక్ ద ఇంగ్రీడియంట్ లిస్ట్ ఫస్ట్. సో ఏవైతే టాబ్లెట్స్ కానివ్వండి, పీపీడీస్ కానివ్వండి, సల్ఫేట్స్ కానివ్వండి, ఇలా ఎలిమినేట్ చేసిన డైస్ అయితే హెల్ప్ఫుల్. జనరల్గా ఈ డైస్లో అవన్నీ దాని యొక్క అదెసివ్నెస్కి యూజ్ చేస్తారన్నమాట. డై ఎక్కువ కాలం హెయిర్ పైన నిలవడానికి దే యూజ్ ఆల్ దీస్ కెమికల్స్ అన్నమాట. సో సెమీ పర్మనెంట్ హెయిర్ డైస్ కానివ్వండి, దోస్ ఆర్ లిటిల్ బెటర్ దాన్ రెస్ట్ ఆఫ్ దెమ్. అండ్ వెన్ కమింగ్ టు ద స్కిన్ కండిషన్, ఒకవేళ దే ఆర్ హ్యావింగ్ హైపోథైరాయిడిజం కానివ్వండి, పిగ్మెంటేషన్ ఇష్యూస్ కానివ్వండి ఉన్నట్లయితే నెవర్ గో ఫర్ ద స్ట్రాంగర్ డైస్ అనమాట. ఈ స్ట్రాంగర్ డైస్ యాజ్ వి జస్ట్ డిస్కస్ దే కాజ్ సెన్సిటివిటీ ఆఫ్ ద స్కిన్ అండ్ పిగ్మెంటేషన్ వర్సన్స్ ఆన్ ద స్కిన్ ఆల్సో అనమాట. మరి ఏది డాక్టర్స్ సజెస్ట్ చేసే డైస్ ఉంటాయా, అలాంటివి ఉంటాయి మెడికల్ షాప్లో దొరికే? ఉంటాయండి, మెడికల్ డైస్ చాలా రకాలుగా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ మెడికల్ డైస్ వెజిటేబుల్ డైస్ కూడా ఉంటాయి. మీకు నార్మల్గా అవైలబుల్ అయ్యే వెజిటేబుల్ డైస్, ఇండిగో కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, లేకపోతే ప్యూర్ హెన్నా పౌడర్ కానివ్వండి, ఏవైతే డార్కనింగ్ ఏజెంట్ యాడ్ చేయబడని డైస్ ఉంటాయో దే కెన్ బి సేఫ్లీ యూజ్డ్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ దే రియలీ వాంట్ టు హ్యావ్ దట్ కలర్, హెయిర్ కలర్ ఆర్ డై, దెన్ దే కెన్ యూజ్ ద మెడికల్ కలర్స్ అన్నమాట. దెర్ ఆర్ మెనీ మెడికల్ గ్రేడ్ కలర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ విచ్ ఆర్ వెరీ సేఫ్ ఫర్ యూసేజ్. ప్రతి పార్లర్లో వెళ్ళిన వెంటనే చెప్పేది ఏంటి అంటే, మీరు హెన్నా అప్లై చేశారా, హెన్నా అప్లై చేయకండి, హెన్నా మీ హెయిర్ని రఫ్ చేసేస్తుంది అని చెప్పి ప్రతి పార్లర్లో చెప్తూ ఉంటారు. ఎందుకని ఇలా చెప్తున్నారు? వాళ్ళ కరెక్టా, లేకపోతే మనం ఎప్పటి నుంచో వాడుతూ వస్తున్న గోరింటాకు పొడి, గోరింటాకు అవి కరెక్టా? సో హెన్నా అనేది ఏంటంటే జస్ట్ ఇట్ ఈస్ అ ప్లాంట్ పౌడర్. సో అది బ్రిటిల్గా చేస్తుంది హెయిర్ని. మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్ కలర్ అప్లై చేస్తామో హెయిర్ కొంచెం రఫ్ అవుతుంది దాని మూలాన. సో ఆ రఫ్నెస్ మూలాన టెక్స్చర్ అనేది చేంజ్ అయిపోయి ఇట్ ఫీల్స్ ఫ్రిజీ. దట్స్ ఇట్. మేబీ దట్ ఈస్ వై కన్సిడరింగ్ డోంట్ యూస్ హెన్నా అనేసి. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద న్యాచురల్ హెయిర్ డై యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు అవి యూస్ చేసిన తర్వాత ఆ ఫ్రెజీనెస్ పోవడానికి మళ్ళీ ఇంకేమైనా యూస్ చేసి ఏదైనా న్యాచురల్ సైడ్ ఉండవి? పోస్ట్ ఫ్రిజినెస్ మళ్ళీ మనకు కండిషనర్సే హెల్ప్ అవుతాయండి. డీప్ కండిషనింగ్ కానివ్వండి, ఆయిలింగ్ ఆఫ్ ద హెయిర్ కానివ్వండి. కండిషనర్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేవి ఏవైతే మెడికల్ గ్రేడ్ కండిషనర్స్ యూస్ చేయొచ్చు. ఈ మెడికల్ గ్రేడ్ కండిషనర్స్ అనేవి జనరల్గా మార్కెట్ కండిషనర్స్ లాగా హెవీగా మనకి ఆ సాఫ్ట్నెస్, స్మూత్నెస్ రాదు. బట్ స్టిల్ దే ఆర్ హెల్ప్ఫుల్ అండ్ దే డోంట్ కాజ్ ద అడిషనల్ హెయిర్ లాస్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, హెయిర్ రిలేటెడ్ జాగ్రత్తలు చాలా తీసుకోవాలి, లేకపోతే మన ఈజీగా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేయగలిగాం. లేదు నాకు దీనికి బియాండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెయిర్ రిలేటెడ్ అనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. వాణి గారిని కింద డిస్ప్లే అదే నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.